ఏంటమ్మా ఇది? జాగ్రత్తగా ఉండాలి కదా. అనుకోకుండా అలా జరిగిపోయింది బామ్మగారు. ఏంటక్క అటు చూస్తున్నావేంటి? ఏం లేదు గాయత్రి, ఏం లేదు. మీరందరూ బాగున్నారు కదా? మేం బాగుండడం ఏంటమ్మా? దెబ్బలు తగిలింది నీకు కదా. అవును కదా, షాక్ లో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. కొద్దిసేపు సత్యాన్ని భలే భయపెట్టా. నేను వాళ్ళకి కనిపిస్తానని అబద్ధం చెప్పా. బామ్మ వాళ్ళకి నేను కనిపించనుగా. మీరందరూ బయటికెళ్ళండి. పేషెంట్ కి కాస్త రెస్ట్ ఇవ్వండి. అలాగే డాక్టర్, పదండి. జాగ్రత్తమ్మా. ఒరే అనంత్, దీనికంతటికీ కారణమైన వాణ్ణి వదిలిపెట్టకూడదురా. లేదు నానమ్మా, ఆ సూపర్వైజర్ని పట్టుకున్నాను. వాడిని ఒక చోట బంధించాను. వాడి వెనకున్నది ఎవరో ఏంటో ఖచ్చితంగా తెలుసుకుంటాను. సూపర్వైజర్ వీళ్ళ చేతికి దొరికేశాడా? ఇప్పుడెలా? ప్రతి 1 అవర్ కి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే మేడం. ఓకే. దయచేసి నువ్వు ఇక్కడ ఉండొద్దు. నువ్వు ఏదో ఒక రకంగా వెళ్ళిపో. అలాగే సత్య, నువ్వు త్వరగా ఇంటికి వచ్చాయి, నేను వెళ్తాను. లారీ పాప ఒక్కతే ఉంటుంది. నీకు దన్నం రా బాబు, వెళ్ళు. జ్వరం తగ్గింది. మాస్క్ సరిగ్గా పెట్టుకో. పెట్టుకున్నా. వెళ్ళు. వెళ్తాలే. బాయ్ బాయ్. పద. కొంప మునిగింది. ఆ సూపర్వైజర్ అనంత్ చేతికి చిక్కాడంట. వాడు గనక నోరు తెరిస్తే మన గుట్టు మొత్తం బయటపడిపోతుంది. అవునా? అయితే నన్నేం చేయమంటావు? ఏంటలా మాట్లాడుతున్నావు? మీ దొరికేస్తే నువ్వు నటిస్తున్నావని తెలీదా ఇంట్లో? తెలిస్తే ఏమవుతుంది? మీరు దొరికితే జైలుకి వెళ్తారు. దానికి నేనేం చేయాలి?